కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు. కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ 2015-16 సంవత్సరానికి చెందిన విద్యార్థులు హెల్త్ యూనివర్సిటీ బిల్డింగ్ పైకెక్కి ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా లేఖ రాకపోవడంతో 2015-16 విద్యా సంవత్సరానికి అనుమతి లేదంటూ ఫాతిమా మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ రద్దు చేశారు. అప్పటికే కాలేజీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు పలుమార్లు ఉన్నతాధికారుల్ని సీఎంను కలిసి విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని వేడుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్డింగ్ పైకెక్కి ఆందోళనకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మహమ్మద్ ఫారూక్ అనే స్టూడెంట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. మహమ్మద్ ఫారూక్, ఏంటి మీ అభ్యర్థన, ఏం జరుగుతోంది అక్కడ? మేము ఫాతిమా కాలేజ్ విద్యార్థులం అక్క. మేము 2015-16 బ్యాచ్ లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన 8 months కి మా కాలేజ్ కి పర్మిషన్ లేదని చెప్పి న్యూస్ పేపర్ లో హోల్డింగ్ చూసాం. కోర్టు నుంచి వచ్చింది అది. సో అప్పుడు మేము మా కాలేజ్ యాజమాన్యాన్ని అడిగితే ఇదేమీ అవ్వదు, మేము మళ్ళీ మేము కోర్టులో కేసు వేసి మీకు పర్మిషన్ తెస్తాము అని చెప్పి మమ్మల్ని బయటికి వచ్చి ఏం చేయనివ్వలేదు. దాంతో సరే అని చెప్పి మేము మా యాజమాన్యం చెప్పినట్టే విన్నాము. దాని తర్వాత మా ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతున్నా కానీ ఏం అవ్వలేదు. మేము అప్పుడు డిసెంబర్లో విజయవాడకు వచ్చాము. విజయవాడకు వస్తే సీఎం గారు మాకు హామీ ఇచ్చారు. సీఎం గారు మాకు హామీ ఇవ్వడంతో మేము అప్పుడు ఉన్నాం. మేము అప్పుడు ఏమని హామీ ఇచ్చారు మీకు సీఎం? మాకు రీలొకేషన్ ఏదైనా మా కాలేజ్ కైనా పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని రన్ చేపించి మీకు ఎగ్జామ్స్ అయినా రాయిస్తాము, లేకపోతే ఇంకో బ్యాచ్ కన్నా రీలొకేషన్ చేయిస్తాము, వేరే కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పి మాకు ఈచ్ 10 స్టూడెంట్స్ ని డివైడ్ చేసి వేరే కాలేజ్ వేస్తామని చెప్పి చెప్పారు. అలా వేరే స్టేట్స్ లో కూడా జరిగి ఉంది కాబట్టే మాతో చెప్పారు. దాంతో కామినేని శ్రీనివాస్ గారు మన హెల్త్ మినిస్టర్ గారు మాకు February 1st లెటర్ రాసిచ్చారు. ఒక లెటర్ ఇచ్చి ఇది మేము సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తున్నాము, మీకు రీలొకేషన్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడంతో మేము బాగా నమ్మకంతో ఉన్నాము. మాకు కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మాకు న్యాయం జరుగుతున్న ధీమాతో ఉన్నాము. కానీ అది ఇప్పుడు అయ్యేలా లేదు. అందువలన మేము ఇక్కడికి వచ్చి ఆందోళనలు చేస్తున్నాము. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి మీరందరూ? మేము 100 మంది స్టూడెంట్స్ ఉన్నాము. ఓకే, ఇది మీ ఇయర్ తోనేనా ఈ స్టార్ట్ అయింది మీ కాలేజ్? అంతకు ముందు కూడా ఇయర్స్ ఉన్నాయి? లేదు, అంతకు ముందు మా కాలేజ్ కి 3 బ్యాచెస్ ఉన్నాయి. అందులో ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, ఇంకో బ్యాచ్ ఇప్పుడు వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇంకో బ్యాచ్ ఇప్పుడు ఉంది. మాది 4th బ్యాచ్. మా తర్వాత కూడా ఇంకో 2 బ్యాచెస్ ఒక బ్యాచ్ వచ్చింది. దాని తర్వాత ఇంకో బ్యాచ్ ఉంది, ఇంకో బ్యాచ్ వస్తుంది. 2017-18 కూడా ఇంకో బ్యాచ్ ఉంది. కానీ ముందు బ్యాచెస్ కి లేని సమస్య మీ బ్యాచ్ కి రావడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మాకు న్యూస్ పేపర్ లో వచ్చిన హోల్డింగ్ అయితే మీ కాలేజ్ యాజమాన్యం 2 కోట్లలో కేసు వేసింది, అది డిస్మిస్ చేసుకోలేదు. 2 కోట్లలో కేసు వేసింది, అది కూడా కోర్టుని మ్యానిపులేట్ చేయడం అని చెప్పేసి అందుకోసం మేము మీ బ్యాచ్ పర్మిషన్ తీసేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు 2015-16 లో మా బ్యాచ్ కి ప్లస్ మల్లారెడ్డి కాలేజ్ లో 2015-16 కి ఒకేసారి పర్మిషన్ వచ్చింది. 10 days లోనే విత్-ఇన్ 10 days లో మల్లారెడ్డి కాలేజ్ కి పర్మిషన్ లేదని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించేశారు. మమ్మల్ని 8 months చదువుకున్న తర్వాత మాకు పర్మిషన్ లేదని చెప్పడం అది న్యాయం కాదు. ఒక స్టూడెంట్ 1 year కెరియర్ అయిపోయాక 8 months అంటే 1 year కెరియర్ అయిపోయింది. దాని తర్వాత మాకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం సమంజసం కాదు. ఎప్పటి నుంచి మీరు మీ ఆందోళన చేస్తున్నారు? పోయిన డిసెంబర్ నుంచి మేము ఆందోళన చేస్తున్నాము. సీఎం గారిని పలుసార్లు కలవడానికి వెళ్తే మాతో 2 సార్లు కలిశారు. అది కూడా ఒకసారి ఆయన ఇంట్లో ఉంటే, అది ఆయన ఊర్లో ఆయన ఇంటి దగ్గర ఉంటే మేము పోలీస్ వారిని తోసుకొని వెళ్లి కలిసాము. ఇంకొకసారి వచ్చేసి విజయవాడలో. మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ లైన్లోకి వచ్చినందుకు. కడప ఫాతిమా కాలేజీ విద్యార్థుల ఆందోళనపై మంత్రి కామినేని స్పందించారు. విద్యార్థుల్ని ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, వారి కేసును సుప్రీంకోర్టు కూడా అనుమతించలేదని మంత్రి కామినేని తెలిపారు. ఫాతిమా కాలేజీ యాజమాన్యం మోసం చేసిందంటున్న మంత్రి విద్యార్థులకు ఫీజులు ఇప్పిస్తామని చెప్తున్నారు. Justice!
7512. ఇక హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా